ఈ దఫా శ్రీరామనవమిలో ఒక ప్రత్యేకత ఏంటంటే అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగిన తర్వాత జరుగుతున్నట్టు తొలి శ్రీరామనవమి. ఇప్పటికే ఒక ప్రత్యేక ఏర్పాటు చేశారు. వాస్తురీత్యా చక్కటి ప్రణాళిక చేసి రాములు వారికి సూర్య కిరణాలతో అభిషేకం చేసేటటువంటి సిస్టమ్. ఇదే కాకుండా 1,11,111 కిలోల లడ్డు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత జరిగిన బాలరాముడు ప్రతిష్ట అనంతరం తొలిసారిగా అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలకు పంపించుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఘనంగా నిర్వహణలో ఇది అత్యంత కీలకమైనటువంటి. ఇది దేవ్రహ బాబా ట్రస్ట్కి చెందినటువంటి ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా తమ సంస్థ తరపున ఈ 1,11,111 కిలోల లడ్డు ప్రసాదాన్ని పంపిస్తున్నామని ప్రకటించారు. కాశీ విశ్వనాథ ఆలయం సహా దేశంలోని పలు ఆలయాలకు ప్రతివారం లడ్డు ప్రసాదాన్ని పంపుతున్నట్టు ఆయన చెప్పారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ రోజును కూడా దేవ్రహ బాబా ట్రస్ట్ 40,000 కిలోల లడ్డూని నైవేద్యంగా పంపించింది. అయితే ఏప్రిల్ 15 రామనవమి సందర్భంగా ఆలయ తలుపులు 3 రోజుల పాటు 24 గంటలు తెరిచి ఉంచబోతున్నారు. నైవేద్యం సమర్పించేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు మాత్రమే తలుపులు మూసివేయబోతున్నారు. శ్రీరాముని జన్మదిన వేడుకలకు అయోధ్యకు వచ్చే రామభక్తులకి ఇబ్బంది కాకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న ఏర్పాట్లో ఇది ఒకటి కీలకం. ప్రధాని మోడీ ఏడాది జనవరి 20న అయోధ్యలో రామలల్ల విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత జరుగుతున్నటువంటి దాంట్లో ఇది ఒక ప్రత్యేకం అన్నమాట.